వర్ణములంతా కూడా భగవంతుడు సృష్టించాడు అని అనుకుంటుంటాం. We say that all these castes are created అయితే by ఈ God. వర్ణములు సృష్టించడానికి కారణం ఏమిటని ప్రశ్నించుకుంటే గుణ కర్మ విభాగస్య అన్నారు. గుణమును కర్మను బట్టి ఈ వర్ణములు మార్పుతూ చెందుతూ వచ్చాయి. If we question ourselves on what basis God has created these four castes, it is on the basis of one's own nature సూర్యునికి and మూడు one's రంగులు action. ఉన్నాయి. ఒకటి నలుపు, రెండవది తెలుపు, మూడవది ఎరుపు. There are three colors for the sun. One is ఈ black, తెలుపు, ఎరుపు, నలుపు black, white and red. ఇది ఎట్లా ఉంటున్నాయి? మనం నిత్యము దర్శిస్తున్నాం ఈ మూడు రంగులను. We are experiencing these three colors, seeing these three colors every రాత్రి day. చీకటి అది నలుపు, Night is full of darkness. తెల్లవారేటప్పటికి ఈ నలుపు పోయేటప్పటికి ఎరుపు ప్రారంభమవుతుండాలి సూర్యకిరణములు. When the day is about to break, there will be this red rays of the ఈ sun యొక్క coming. ఎరుపు రంగు మరిచిపోతూ వచ్చేటప్పటికి అది తెల్లటిగా తెలుపుగా మారిపోతుండాలి. When this redness matures itself, it becomes white. ఈ ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది? From where did this red నలుపు color నుంచి come? వచ్చింది. From darkness it came. ఈ యొక్క తెలుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఎరుపు నుంచి వచ్చింది. From where did this whiteness కనుక emerge? నలుపు నుంచి ఎరుపు, ఎరుపు నుంచి తెలుపుగా మారిపోయింది. All these three colors are emerging one from the other. Redness comes from the darkness and whiteness comes from the కనుక redness. ప్రతి మానవుడు కూడా పుట్టే సమయంలో సర్వులు కూడా శూద్రులే, అజ్ఞానంగా ఉంటుంటారు నలుపుగా. Therefore, at the stage of birth, everyone is a Sudra. ఈ He is full of అజ్ఞానం ignorance. క్రమక్రమేణా మనం మార్చుకుంటూ వచ్చేటప్పటికి రజోగుణంగా మారిపోతుంటుంటాది. When we slowly free ourselves from ignorance, we will be full of Rajoguna. ఈ రజోగుణనే సాత్వికంగా కూడా రూపొందుతుంది. This Rajoguna itself gets transformed into Satvika కనుక Guna. ఉద్రేకం కలిగినటువంటి వాడు, రాగద్వేషం కలిగినటువంటి వాడు ఎరుపు, అదినే క్షత్రియుడు అన్నారు. A Kshatriya is one who is full of excitement, who is full of... పవిత్రమైన దివ్యమైన భవ్యమైన భావమును కూడినటువంటి వాడే బ్రాహ్మణుడు అన్నారు. Brahmana is really one who is full of sacred thoughts, sacred మూర్ఖత్వం feelings. చేతను అజ్ఞానం చేతను కుమిలిపోయినటువంటి వాడు శుద్ధుడు అన్నారు. The one who is full of ignorance, who is కనుక full of అందరూ stupidity. మూర్ఖులు కాదు, అందరూ వీరులు కాదు, అందరూ సాత్వికులు కాదు. All people are not ignorant or stupid. All people are అందరి not... ఎందుకు గుణ కర్మములు ఆధారం చేసుకొని వీరిని ఈ విధంగా వర్ణములుగా నిరూపిస్తూ వచ్చింది. On the basis of qualities found in man and also their actions, అందరూ భగవత్ స్వరూపులే. everyone basically is... కనుకనే జాతి భేదము లేక జనులకు ఆశ్రయమిచ్చి సర్వ సమత్వము చాటు తరులు, చెట్ల కంటే మనం హీనమైపోయినాం ఈనాడు. If we show such differences, we are worse than trees which do not distinguish between man and man, give their shade equally to everyone.